12వ వచనములో మనం చూస్తే 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియలకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. సంవత్సర కాలము సిద్ధపాటు 6 మాసములు గోపరస తైలముతో సిద్ధపరిచారంట. తైలం, గోపరస తైలం అంటే గోపరసం అనేది ఎలా ఉంటుందంటే చేదుగా ఉంటుంది. గోపరస తైలము అంటే ఆ తైలము ఒంటికి రాస్తే ఆ చేదు తైలాన్ని తైలముతో మసాజ్. పెళ్లి కూతురుని ఏం చేస్తారు మనం పెళ్ళిళ్ళ సమయంలో? పెళ్లి కూతురికి ఏం చేస్తారమ్మా? ఒంటి నిండా నూనె పోస్తారా పోయారా? పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురికైనా తైలం వేస్తారు. తైలం లేని పెళ్ళి ఉంటుంది అసలు? ఉండదు కదా. తైలము లేని పెళ్ళి లేదు. ఏ పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురికైనా సరే ఖచ్చితంగా తైలం వేయవలసిందే. తల మీద మనమైతే క్రైస్తవ సంప్రదాయ ప్రకారముగా ఆ తైలము తీసుకొని ప్రార్థన చేసి ఆ తైలాన్ని తల మీద తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తైలం మీద తల మీద వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తైలము పోసిన తర్వాతే మరలా పసుపైన నలుగైనా ఏదైనా పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి పెడతారు. కనుక తైలం ఏం చేస్తుంది? ఒళ్ళంతా తైలము రాస్తారు. ఈ తైలం ఏం చేస్తుందంటే వంటికి ఏమొస్తుందమ్మా? తైలంతో మసాజ్ చేస్తారు. ఇప్పుడు మసాజ్ చేసే వాళ్ళు దేంతో చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా రీసెంట్గా ఈ మధ్యకాలంలో చాలా రకాలైన క్రీమ్స్ వచ్చాయి. పూర్వకాలంలో మనం చూస్తే తైలంతో చేసేవారు, రాసేవారు. నలుగు పెట్టి, ఇప్పుడు నలుగు పెట్టాలనుకోండి అనుకుందాం, నూనె రాసి నలుగు పెడతారు, నూనె లేకుండా నలుగు పెడతారా? నూనె రాసి నలుగు పెడతారు. ఈ నూనె లేకుండా నలుగు లేదు. నూనె ఖచ్చితంగా ఒంటికి ఉండాలి. నీళ్లు పోసి నలుగు పెడితే సరైన నలుగు కాదది. నలుగు అంటే ఏంటంటే నలపడం. ఈ నలపడంలో ఏమవుతుంది? శరీరానికి కళ వస్తుంది, శరీరానికి సౌందర్యం వస్తుంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ తైలముతో, గోపరస తైలము, చేదు తైలముతో ఆమె శరీరమును ఈ స్త్రీలైన వారు చక్కగా మసాజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మసాజ్ ఏమవుతుందంటే కండరాలకు, మనకు శరీరానికి కాంతినిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ గోపరస తైలము చేదైన తైలము. అలాగే ఒక విశ్వాసి కూడా నిజంగా ఈ మంచి లక్షణాలన్నీ ఉన్న వారికి కూడా చేదైనటువంటి తైలముతో మసాజ్ చేయాలి. దేవుడు కూడా ఏం చేస్తాడంటే చేదు తైలం అనగా మరి చేదైనటువంటి శ్రమల వలన నలుగు పెడతాడు. నలుగు, చేదు కష్టాలని నలుగు, బాధలని నలుగు పెడతాడు, శోధనని నలుగు పెడతాడు. రకరకములైన చింతలు, రకరకములైనటువంటి రీతులలో మనము అనుభవించేటువంటి బాధలన్నీ నలుగులు. ఈ నలుగంతా లేకపోతే సౌందర్యము భక్తురాలికి కానీ భక్తునికి కానీ సౌందర్యం, ఆత్మ సౌందర్యం రాదండి. కనుకని చేదు తైలముతో మనలను నలుపుతున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి మంచి మనస్సుతోనే, మంచి ఉద్దేశంతోనే సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుని పిల్లల, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు నామంలోకి వచ్చిన తర్వాత శ్రమల వలన విధేయత నేర్చుకున్న యేసయ్య వలె మనము కూడా శ్రమల వలన విధేయత వస్తుంది. శ్రమల వలన మనకి విధేయత కలిగిన వారంగా ఉంటాము. ఆ శ్రమలను బట్టి మనకి బహుమానం ఉంటుందని తండ్రి గారు రాసిన పాటలు శ్రమల ఉపకారము శ్రమలే హారం అని ఉంది. కనుక శ్రమల హారము, చేదైన అనగా చేదు అనుభవంతో కూడినటువంటి శ్రమల హారం నలుగు. ఈ నలుగు పెట్టేటప్పుడు పైన నునుపుగా పైన పెట్టరు కదా, నలుగు పెట్టేటప్పుడు గట్టిగా పెడతారు కదా. అమ్మ వింటున్నారా? నలుగు పెట్టేటప్పుడు మెల్లగా రాస్తారా? ఇలా పైన ఇలా తైలం రాసేటప్పుడు మసాజ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? బాగా చేస్తారు, గట్టిగా చేస్తారు.
అలా గట్టిగా చేయకపోతే లోపల దాని ఎఫెక్ట్ కనిపించదు. కనుక ఒక భక్తిగా జీవించాలనుకున్నా, విశ్వాసంతో బ్రతకాలని, పరిశుద్ధంగా నేను ఉండాలి, పాపం జోలికి పోకూడదు, పాపం అంటుకోకూడదు అనుకున్న వారికి దేవుడట గట్టి నలుగు పెడతాడు, గట్టిగా మసాజ్ చేస్తాడనమాట. అలాంటి శ్రమలు మన మీదకి వస్తాయి. వచ్చినా సరే వాటి వలన మనం ఓర్చుకోవాలి తప్ప, మనము సహించుకోవాలి తప్ప, మనము ఆ సహింపు ఓర్పు లేకపోతే ఈ రాణి అంతస్తులోనికి మనము చేరనే చేరం. కనుక 6 మాసాలు తైలం, గోపరస తైలం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు అంటే స్త్రీల పరిమళ క్రియల కొరకైన వేరు పదార్థములతో ఆమెను సిద్ధపరిచారట. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు వచ్చిందట ఏంటంటే వేరు వేరు మంచి సువాసనని ఇచ్చేటువంటి వాటితో ఆమెను అలంకరించారు. కనుక ముందు మరి దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలకు మనల్ని అప్పగించి, బాధలకు మనల్ని అప్పగించి, శోధనలకు మనల్ని అప్పగించినప్పుడు వాటన్నిటిని ఓర్చుకొని సహించిన రోజున అసలైన బహుమానమైన ఆత్మీయ ఆశీర్వాదాలు, శరీర ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉన్నారు. దేవుని స్తోత్రం.